వెనక్కి వెళ్ళి వైష్ణవి డైరీ పేరుతో వెనక్కి వస్తే మరలా తీసుకొని కలిపింది వీలే అధ్యక్ష. ఆ వైష్ణవి డైరీ సంఘం డైరీకి సంబంధం ఉన్నట్టుగా సాక్ష్యం చూపించాను అధ్యక్ష. ఆ సంఘం డైరీ వేల నాయకులు ధూళిపాల నరేంద్ర గారు అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, వైఎస్ఆర్సీపీకి ఏ సంబంధం? ఆ కల్తీ నెయ్యి ఎవరి హయాంలో వచ్చింది? ఆ కల్తీ ట్యాంకర్ ఎవరి హయాంలో వచ్చింది? వెనక్కి వెళ్ళినటువంటి ఆ ట్యాంకర్ మళ్ళా ఎవరి ఒత్తిడితో పైకి వచ్చింది? ఎవరి ఒత్తిడితో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష ఇంకొకటి కూడా చెప్తున్నాను అధ్యక్ష, వీళ్ళు సిబిఐ అధ్యక్ష అధ్యక్ష చూడండి అధ్యక్ష, సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష సిబిఐ చార్జ్ షీట్ అంటా ఉన్నారు అధ్యక్ష. చర్చలు ముందు కొనసాగనే ఉండే. సిబిఐ చార్జ్ షీట్ గురించి మాట్లాడదాం అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ కాపీస్ నా దగ్గర ఉన్నాయి అధ్యక్ష. పేజ్ నెంబర్ 209, 210 సిబిఐ చార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశం అధ్యక్ష. నేను మీకు చదివి వినిపిస్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం. The results suggest that this samples of ghee from TTD mainly contains vegetable oils and fats of plant origin, and the possibility of presence of fat from animal origin appears very very less and very very low, not detected అని వచ్చిందంటే అధ్యక్ష. అంటే ఎనిమల్ ఫ్యాట్ ఉండడానికి అవకాశాలు లేవని చెప్పి సిబిఐ ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష, ఒకవేళ ఉన్నది మీదే అధ్యక్ష. అన్న మీరు ఇది సిబిఐ చార్జ్ షీట్ అధ్యక్ష. సిబిఐ చార్జ్ షీట్ లో క్లియర్ గా దాంట్లో ఎట్లాంటి ఎనిమల్ ఫ్యాట్స్ లేవని చెప్తే మా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వాళ్ళు ఒకవేళ కల్తీ జరుగుంటే ఎవరి టైంలో కల్తీ జరిగింది అధ్యక్ష? వీళ్ళ టైంలో జరిగింది. అదేవిధంగా ఇందాక మంత్రి గారు చెప్తా ఉన్నారు అధ్యక్ష, పేజ్ నెంబర్ 35 అని. పేజ్ నెంబర్ 35 కూడా ఉంది అధ్యక్ష. పేజ్ నెంబర్ 35 లో ఏముంది అధ్యక్ష? సిబిఐ చార్జ్ షీట్ లో ఎవరైనా కూడా ఒక ఎంక్వైరీ చేసేటప్పుడు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వాలి అధ్యక్ష. వీళ్ళ జిఎం టిటిడి జిఎం మురళీకృష్ణ గారు ఒక కంప్లైంట్ ఇచ్చారు అధ్యక్ష. ఆ కంప్లైంట్ లో ఏం రాశారు? ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం దీంట్లో ఎనిమల్ సంథింగ్ ఎనిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయి, మీరు విచారణ చేయించండి అని చెప్పి రాశారు అధ్యక్ష. సిబిఐ దాన్ని మెన్షన్ చేసి ఫైనల్ రిపోర్ట్ లో దాంట్లో ఎనిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ ని సిబిఐ మెన్షన్ చేస్తే అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు. అది సిబిఐ రిపోర్ట్ అని చెప్పారు అధ్యక్ష. అది సిబిఐ రిపోర్ట్ కాదు, మీ జిఎం మురళీకృష్ణ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్నటువంటి అంశమే. దాన్ని మీరు వదిలేసి అధ్యక్ష ఇది చాలా అధ్యక్ష. I would like to set the record straight. I would like to set the record straight. నిలబడు 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 అందరూ నిలబడండి. ఓకే కూర్చోండి 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 ప్లీజ్ 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 దయచేసి ప్లీజ్ 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 వన్ మినిట్ దయచేసి సభ్యులందరికీ మనవి, మైక్ వాళ్ళు నాకు మైక్ కట్ అవుతుంది. దయచేసి సభ్యులందరికీ మనవి, ఎప్పటికే దీని మీద రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా నాకు తెలిసి విసిగి చెంది ఉన్నారు. ఎందుచేతంటే ఓ దేవుణ్ణి వీధిలోకి తీసుకురావడం అనేది అది మంచి పద్ధతి కాదు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజున ప్లీజ్ 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 దయచేసి ఎప్పటికీ గవర్నమెంట్ డిస్కషన్ ఒప్పుకున్నది కనుక అందరూ సజావుగా మర్యాదగా దేవుడి యొక్క ప్రతిష్ట పోకోకుండా చర్చ జరగాలని చెప్పి ఇరు వర్గాలని కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. వ్యక్తిగతాలకి రాజకీయాలకి ఈ సబ్జెక్ట్ లో తావివ్వద్దు. దయచేసి ఇది మనం అందరి యొక్క మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలు కనుక గౌరవంగా చర్చని గౌరవంగా కొనసాగించండి. ఎవరైతే తప్పు చేశారో వారికి ఖచ్చితంగా
చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కనుక ఇక్కడ ఎవరు కూడా వ్యక్తిగతాలకు వెళ్ళి సభా మర్యాదని సభ్యుల యొక్క మర్యాదని మరి ఒకళ్ళొకరు కించపరచుకోవద్దని చెప్పి మర్యాదగా మాట్లాడుకోవాలని చెప్పి నేను సభకి మనవి చేసుకుంటా ఉన్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ చైర్మన్ గారు. మీరు ఇచ్చినటువంటి సలహాని దయచేసి మాట్లాడేటువంటి సభ్యులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నేను అన్నది వాస్తవాలు మన కళ్ళ ముందు ఉంటే సభని వక్రీకరించే ఎట్లా అధ్యక్ష? మెంబర్ చెప్పిన దాన్ని ఐ హావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. సార్, పేజ్ నంబర్ 35 ఆఫ్ ఛార్జ్ షీట్ లో ఏముంది సార్? టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం రిసీవ్డ్ ది NDDB CALF report, test reports on 16/7 and 23/7 report respectively, which show ghee adulteration with vegetable and animal fat. NDDB రిపోర్ట్ ఇచ్చింది అంటే మీ సుబ్రహ్మణ్యం ఇచ్చాడు, మీ టీటీడీ ఎంప్లాయీ ఇచ్చాడు, మీ ముఖ్యమంత్రి చెప్పాడు. ఈ సత్యదూరం కాదు అధ్యక్ష. వీళ్ళకి ఓపిక ఉంది అని అంటే అధ్యక్ష NDDB రిపోర్ట్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. ఇట్లా మిస్లీడింగ్ చేయొద్దు. ప్లీజ్ ప్లీజ్. త్రిమూర్తి గారు 1 minute. త్రిమూర్తి గారు ఏంటి మీరు మాట్లాడతారు? త్రిమూర్తి గారు ఏంటి? ఉండండి. త్రిమూర్తి గారు మీరు ఏం మాట్లాడాలి సార్? అధ్యక్ష కాదు, దయచేసి సభను మర్యాదగా నడిపించండి. సార్ వాళ్ళు మాట్లాడాడు, మంత్రులు మాట్లాడేటప్పుడు చైర్ మీద అపారమైనటువంటి గౌరవం ఉందంటారు. మీరు ఇచ్చింది రూలింగ్ ఒప్పుకుంటున్నాం అంటారు. మాట్లాడుతుంటే మా సభ్యులు మాట్లాడుతుంటే వాస్తవాలు బయటికి వెళ్తున్నాయని చెప్పేసి మాట మాటకి మంత్రులు లెగిస్తే ఇంకే రకమైనటువంటి సమాధానం చెప్పాలి. ఏమిటిది? లేకపోతే వాళ్ళు రాసిత్యమానం చదివేస్తారు. వాళ్ళు ఏదో రాసిత్యమానం చదివేస్తారు. చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్ష వాళ్ళు అరిసి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళకి దండం పెడతారు అధ్యక్ష. కొద్దిసేపు కూర్చుంటే మాట్లాడతాం అధ్యక్ష. చంద్రశేఖర్ రెడ్డి 35వ పేజీలో ఏమనుంది అధ్యక్ష? మురళీకృష్ణ గారు ఇచ్చిన కంప్లైంట్ అధ్యక్ష. అది NDDB రిపోర్ట్ కరెక్టే. సరే అధ్యక్ష, మీరు కూర్చోండి అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆయన సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. ముందు వినండి సార్, దండం పెడతాం సార్, మీకు వినండి సార్, ప్రజల బాధ సార్. తర్వాత అధ్యక్ష సిబిఐ ఛార్జ్ షీట్ లో మీరు తమరు రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. ఇది పవిత్రమైనటువంటి సబ్జెక్టు, దీని మీద ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు రూలింగ్ ఇచ్చారు అంటూ సంబంధం లేని విషయాలు, వ్యక్తిగత విషయాలు తేవద్దని చెప్పి మీరు ఇప్పుడు చెప్పారు అధ్యక్ష. తిరుమల తిరుపతి లడ్డు కల్తీకి, హెరిటేజ్కి అసలు ఏమాత్రం సంబంధం లేకుండా ఆ ఇష్యూని ఇక్కడ తీసుకొచ్చి డైవర్ట్ చేయడం ఎంతవరకు సబ్ అధ్యక్ష? ఎంతవరకు సబ్జెక్ట్ అధ్యక్ష? చెప్పండి మీరు. ఏం ఆధారం అధ్యక్ష? దేవన్ నుంచి కూడా చెప్తున్నాం. దేవన్ నుంచి హిందూపూర్ డైరీకి, హెరిటేజ్కి ఏ మాత్రం సంబంధం ఉన్నా మీరు తీసుకురండి. హెరిటేజ్ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ ప్రభుత్వ సంస్థలకి